కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. ఇందుకోసం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. 3వ రోజున సాగుతున్న పొన్నం దీక్షకు విద్యార్థులు, రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు వచ్చి మద్దతు తెలిపాయి. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దీక్ష 3వ రోజు కంటిన్యూ అయింది. పొన్నంకు అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. దీక్షలో ఉన్న ఆయనకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేసిండ్రు. షుగర్ లెవెల్స్, పల్స్ కాస్త పడిపోయినట్లుగా ప్రకటించిండ్రు డాక్టర్లు. సాయంత్రం తర్వాత కరీంనగర్ కి వెళ్లి పొన్నంని పరామర్శించి ఆయన దీక్షకు మద్దతు తెలిపినరు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మెడికల్ కాలేజీ ఏర్పాటు మీద సీఎం హామీ నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తామే ఏర్పాటు చేస్తామన్నారు. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లా ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కరీంనగర్ లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టాలని ఏ డిమాండ్ తో ఈ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారో ప్రభాకర్ గారికి యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంది, మా సంపూర్ణ సహకారం ఉందని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. పొన్నం మీద 2 కేసులు నమోదు చేసిండ్రు కరీంనగర్ పోలీసులు. ప్రజా రవాణా, పబ్లిక్ న్యూసెన్స్ కింద 1, అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నందుకు ఇంకో కేసు నమోదు చేసిండ్రు.